విశ్వామిత్ర మహర్షి అసాధారణమైన సామర్థ్యాలను వివరించాడు. జస్ట్ ఇంతే, ఒక వాక్యంలో పూర్తి చేసింది. ఇక్కడ అసాధారణమైన శక్తి సామర్థ్యాలు. ఈ అసాధారణమైన శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడం వల్ల ఒక మనిషి పట్టుదల ఉంటే ఎంతవరకు పోరాటం చేయగలుగుతాడు అనేటువంటి విషయము మనం విశ్వామిత్రుడి ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ విశ్వామిత్రుడి వృత్తాంతాన్ని కూడా చెప్దామని అనుకుంటున్నాం. ఓకేనా? మీకు పాఠంలో రాకపోవచ్చు, పరీక్షలో రాకపోవచ్చు, కానీ జీవితంలో ఉపయోగపడేటువంటిది విశ్వామిత్రుడి కథ. పట్టుదలకు నిదర్శనం. సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి గొప్ప ఋషి విశ్వామిత్రుడు. నిజానికి ఆయన అసలు ఋషే కాదు, ఒక రాజు, మామూలు రాజు ఒక బ్రహ్మర్షి ఏ విధంగా అయ్యాడు అనేటువంటిది ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది. ప్రతి మనిషి పట్టుదల ఉంటే ఏదైనా చేస్తాడు అని చెప్పడానికి విశ్వామిత్రుడు ఒక ఎగ్జాంపుల్గా నిలబడతాడు. విశ్వామిత్రుడి యొక్క కథని రాముడికి శతానందుడు చెప్తున్నాడు. అప్పటి వరకు రాముడికి అనేక కథలు విశ్వామిత్రుడు చెప్తే, విశ్వామిత్రుడి యొక్క కథని శతానందుడు, అంటే గౌతముడు అహల్య యొక్క కొడుకు అయినటువంటి శతానందుడు, జనక మహారాజుకు మంత్రి అయిన శతానందుడు విశ్వామిత్రుడి కథని రామునికి చెప్తున్నాడు. నీ గురువు యొక్క వృత్తాంతం ఇది, నీ గురువు యొక్క గొప్పతనం ఇది అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది, కేవలం గురువు యొక్క గొప్పతనం మాత్రం చెప్తే ఏం కాదు, కానీ గురువు చేసినటువంటి నెగటివ్ క్యారెక్టర్స్ అన్ని, గురువు యొక్క లోపాలన్నీ కూడా గురువు ముంగట శిష్యుడికి చెప్పిండు శతానందుడు. అర్థమైందా? అయినా విశ్వామిత్రుడు ఏం అనలేదు, ప్రశాంతంగా ఎవరిదో కథ ఎవరికో చెప్తున్నాడు అన్నట్టు విన్నాడు. అంటే ఒక స్థాయి దాటిన తర్వాత ఎట్లాంటి మనిషి అయినా సరే తన లోపల ఉన్నటువంటి అహాన్ని ఏ విధంగా తగ్గించుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం విశ్వామిత్రుడి కథ ద్వారా తెలుసుకోవచ్చు. చాలా విషయాలు మనకు విశ్వామిత్రుడి కథ ద్వారా తెలుస్తాయి. అందుకనే మీకు ఈ విశ్వామిత్రుడి కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీరాముడికి శతానందుడు అంటాడు, ఒక నీటి బిందువు, వర్షపు చుక్క తామరాకు మీద పడితే ముత్యములాగా మెరుస్తుంది, సముద్రంలో పడితే సముద్రం నీళ్ళలో కలిసిపోతుంది. అదే సముద్రంలో ఉన్న ఆల్చిప్పలో పడితే నిజంగా ముత్యమై దాని యొక్క విలువ పెరుగుతుంది. నీవు విశ్వామిత్రుడి చేతిలో పడ్డావు కాబట్టి ఇంత గొప్పవాడివి అయినావు. నీ గొప్పతనం కాదు, నిన్ను తీర్చిదిద్దిన విశ్వామిత్రుడి యొక్క గొప్పతనము. ఈ విశ్వామిత్రుడి గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేటువంటి విషయము శతానందుడు చెప్తున్నాడు. దీంట్లో ఈ విశ్వామిత్రుడు ఎవరు అనేటువంటి అంటే బ్రహ్మకు కొడుకు కుశికుడు. అందుకనే విశ్వామిత్రుడిని కౌశికుడు అంటాడు. కుశికుని యొక్క వంశంలో పుట్టినవాడు కాబట్టి కౌశికుడు. పులస్త్య వంశంలో పుట్టినవాడు కాబట్టి రావణాసురుడు పౌలస్త్యుడు అయిండు. అట్లా కుశికుని వంశంలో పుట్టినవాడు కౌశికుడు. ఆ బ్రహ్మ కొడుకు కుశికుడు, కుశికుని కొడుకు గాథి. ఈ గాథికి ఒకతే బిడ్డ ఉన్నది, పేరు సుమతి. సుమతికి రుచికుడు అనే వాడితో పెళ్లి చేస్తారు. చాలా మంచిగా ఇద్దరు అన్యోన్య దాంపత్యంగా ఉంటారు. భార్య చేసే సేవలను మెచ్చుకున్నటువంటి రుచికుడు, నీకేం వరం కావాలన్నా కోరుకో అంటే, మా అమ్మకు కొడుకులు లేరు, నాకు కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు, కాబట్టి నాకు ఒక కొడుకును మా అమ్మకు ఒక కొడుకును ప్రసాదించండి అని చెప్తారు. వీళ్ళిద్దరూ సరే అని చెప్పేసి ఇద్దరికి చెరొక ప్రసాదం ఇస్తాడు. ఇది మీరు తినండి, మీ కొడుకు పుడతాడు అని. ఈ సుమతి ఏం చేస్తుంది, నా భర్త నాకు మంచి కొడుకు పుట్టాలి అని మంచి ప్రసాదం ఇచ్చిండేమో, మా అమ్మ మీద అంత మంచి అభిమానం ఉండదు కదా, కాబట్టి ఏదో ఉత్తుతో కొడుకు పుట్టాలని ఇచ్చిండేమో అని ప్రసాదాలు మార్చేస్తుంది ఆమె. తనకు పుట్టాల్సిన సంతానము వాళ్ళ అమ్మకి, అమ్మకు పుట్టాల్సిన సంతానం ఈమె కలిగేటట్టుగా చేసుకుంటాడు. ఈ విషయం గమనించినటువంటి రుచికుడు చెప్తాడు, ఏమైంది నువ్వు ప్రసాదాలు మార్చినట్టున్నావు అంటే, అవునండి నేను గిట్లా అనుకొని మార్చేసిన అని చెప్పేసి. అదే మనకి బ్రహ్మజ్ఞాని అయినటువంటి, బ్రాహ్మణ గుణాలు కలిగినటువంటి, వేదాన్ని పూర్తిగా ఆపోసన పట్టినటువంటి ఒక ఋషి పుట్టాలి అని నేను రుచికుడు ఒక మహాముని, ఆ ముని లాంటి వాడు పుట్టాలని నేను నీకు సంకల్పం చేసి ముని లాంటి ప్రసాదం ఇచ్చిన. నాన్న
రాజుకు రాజకుమారుడు లాంటి పౌరుషవంతుడు పుట్టాలని అటిచ్చిన, నువ్వు ప్రసాదాలు మార్చినావు కాబట్టి మనకేమో పౌరుషవంతుడు పుడతాడు, మీ అమ్మకి బ్రహ్మజ్ఞాని బ్రహ్మర్షి అయ్యేటోడు పుడతాడు అని చెప్తాడు. అయ్యయ్యో నేను ఋషి ఉన్నా, నువ్వు ఋషి ఉన్నావు, నేను అడవిలో ఉండి తపస్సు చేసుకునేలాగా ఉన్నా, ఎట్లా దీన్ని అజ్జేయాలంటే కొడుకు కాకుండా మనుమడు వీరోచితంగా ఉండేవాడు మనకు పుడతాడు అని చెప్పేసి ఆ శాపాన్ని అజ్జేసేస్తుంది. అట్లా బ్రహ్మజ్ఞానిగా ఉండాల్సినటువంటి సంతానము గాధి భార్య దగ్గరికి వెళ్ళిపోతుంది. గాధికి పుట్టినటువంటి వాడు విశ్వామిత్రుడు. అర్థమైందా? అట్లా గాధికి పుట్టినటువంటి విశ్వామిత్రుడు గాధి మహారాజు కాబట్టి తన తరువాత మహారాజు అయిండు. ఎవరు? విశ్వామిత్రుడు రాజు అయిండు. కొడుకు పెద్దగా అయిన తర్వాత ఏ తండ్రి అయినా చేయాల్సింది ఆస్తిపాస్తులు అన్నీ అప్పచెప్పేసేసి వానప్రస్థానికి తీసుకోవాలి. హిందూ ధర్మంలో బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థము, సన్యాసము అని 4 ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. మొదటి 25 సంవత్సరాలు బ్రహ్మచర్యంలో ఉండి విద్యలు నేర్చుకోవాలి, జీవనోపాధికి సంబంధించిన విద్యలు నేర్చుకోవాలి, అన్ని రకాల విద్యలు నేర్చుకోవాలి. 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల దాకా పెళ్లి చేసుకొని ఇల్లు పిల్లలు సంపాదించి పెట్టుకొని మిగతా 3 ఆశ్రమాలు పాటిస్తున్నటువంటి బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యాసులకు పోషణ చేయాలి. తర్వాత 50 సంవత్సరాల తర్వాత పిల్లలు పెద్దగా అయిపోతారు కాబట్టి ఆస్తిపాస్తులు అన్నింటినీ కూడా వదిలిపెట్టేసి వాళ్లకు అప్పచెప్పేసి తీర్థయాత్రలకు వెళ్ళాలి. ఇంకా బతికి ఉంటే 75 సంవత్సరాల తర్వాత సన్యాసం తీసుకొని భార్య భర్త ఏమీ లేదు, నేను దేవుడు, దేవుడు నేను అని సన్యాసం తీసుకొని ఉండాలి. ఇవి హిందూ ధర్మంలో ఉన్నటువంటి చతురాశ్రమ ధర్మాలు. ఈ చతురాశ్రమ ధర్మాల్ని పాటించడం కోసమని గాధి విశ్వామిత్రుడికి రాజ్యాన్ని అప్పచెప్పేసి ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చాలా గొప్ప వీరుడు, శూరుడు, అనేక విజయాలు సాధించిండు. అట్లా విజయాలు సాధిస్తూ సాధిస్తూ వేటాడుతూ ఒకరోజు ఒక అడవిలోకి ప్రయాణమైండు. అడవిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం దొరికింది, ఆయన కనిపించింది. అరే ఇదేదో ఆశ్రమం ఉన్నది కదా, ఈ ఆశ్రమానికి పోయి ఆశ్రమంలో ఉన్నటువంటి ఋషిని మనం పలకరించి ఒకసారి దండం పెట్టుకొని వద్దాము అని పోయిండు. ఎవరు? విశ్వామిత్రుడు. ఎవరి ఆశ్రమానికి? వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి పోయిండు. పోయిన తర్వాత వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడిని చూసిండు. రాజు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు, విష్ణుమూర్తితో సమానము. మీరు మా ఆశ్రమానికి వచ్చిండ్రు, నేను మీకు ఏదైనా అతిథి సత్కారం చేస్తాను, మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అని చెప్పిండు వశిష్ఠుడు. దానికి విశ్వామిత్రుడు నవ్విండు. ఈయన కాళ్ళు మొక్కి అది చేసి కూర్చున్న తర్వాత మా అందరికీ భోజనం నేను ఒక్కరిని వచ్చిన అనుకుంటున్నావా? నా వెనుక 10,000 మంది సైన్యం ఉన్నది, 10,000 మందికి భోజనం వండి పెట్టాలంటే నీతో ఇయ్యాల కాదు, చాలు నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను సంతోషించినట్టే, నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన వెళ్ళిపోతా అని అన్నాడు. దానికి వశిష్ఠుడి నవ్వి, అట్లేం భయపడకండి రాజుగారు, మీరు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చునే లోపు నేను మీకు ఏదంటే అది నేను భోజనాలు పెడతా అంటే, ఏదో మనం మామూలుగా బాగా అన్న సందర్భంలో లాస్ట్కి ఏం చేసి ఇంత పప్పు, ఇంత అన్నం పప్పు పోస్తారు కదా, అట్లా పోసి పంపిస్తారేమో అని చెప్పేసి ఈయన ఏం చేసిండు, సరే పెద్ద ఋషి రమ్మన్నాడు భోజనానికి, కూర్చుందామన్నాడు. పోయి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. 10,000 మంది అట్లా కూర్చున్నారు. ఈయన వాళ్ళు కూర్చున్న వాళ్లకు ఏది కావాలంటే అది వస్తున్నది. నాకు పప్పు కావాలంటే పప్పు వస్తున్నది, దప్పలం కావాలంటే దప్పలం వస్తున్నది, మురుకులు కావాలంటే మురుకులు వస్తున్నాయి, స్వీట్లు కావాలంటే స్వీట్లు వస్తున్నది, పులిహోర కావాలంటే పులిహోర వస్తున్నది, దద్దోజనం కావాలంటే దద్దోజనం వస్తున్నది, పాయసం కావాలంటే పాయసం వస్తుంది. ఏది కావాలంటే అది ఎంత అంటే అంత వస్తున్నది. అన్నీ అల్ట్రా ఇక సూపర్ టేస్ట్ అనమాట. అంతకంటే టేస్ట్ ఇంకేం ఉండదు. అట్లాంటి పదార్థాలు అన్నీ ఎంత కావాలంటే అంత వస్తున్నాయి, వడ్డిచ్చేస్తున్నాడు. విశ్వామిత్రుడికి ఆశ్చర్యం కలిగింది. మహారాజు కొలువు కూటంలో అంతమంది పని వాళ్ళు ఉన్నా కూడా ఒక 10 మందికి భోజనం పెట్టాలి, 100 మందికి భోజనం పెట్టాలంటే మేము ఆలోచిస్తాము, ఇంత టైం కావాలని అనుకుంటాము. అసలు వితౌట్ టైం, ఏమాత్రం సమయం లేకుండా ఇంతమందికి భోజనాలు ఎట్లా వడ్డించిండ్రు? అది కూడా ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, ఎంత అంటే అంత. ఈ పూరీలు అయిపోయినాయి, బజ్జీలు అయిపోయినాయి, ఏం లేవు. ఎన్ని బజ్జీలు అంటే అన్ని బజ్జీలు,
ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు, ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు, ఎన్ని గులాబ్ జాములు కావాలంటే అన్ని గులాబ్ జాములు వచ్చేసినాయి. పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి అన్నీ ఏదంటే అది, ఎంత అంటే అంత. మళ్ళీ ఎవరికి ఏది కావాలంటే అది. అంతమంది పనులు కూడా వచ్చేసారు, మొత్తం వడ్డిచ్చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు అడిగిండు మహర్షి గారు, మీరు చాలా గొప్పవాళ్ళు, కానీ ఇంతమందికి ఇన్ని రకాల వడ్డన ఎట్లా చేసిర్రు, నాకు కావాలి అంటే. అప్పుడు వశిష్ఠుడు నిజం చెప్పిండు. ఋషి అంటే అబద్ధం చెప్తాడా? నిజం చెప్పిండు. ఇది నా గొప్పతనం ఏం కాదు, శబల అనేటువంటి ఆవు మా ఆశ్రమంలో ఉన్నది. ఈ శబల ఇంద్రుని దగ్గర ఉన్నటువంటి కామధేనువు లాగా మాకు ఏదంటే అది ఎంతంటే అంత ఇస్తుంది. మా ఆశ్రమానికి కావలసిన అన్ని వసతులు ఆ శబల అనే ఆవే చూసుకుంటుంది. దాన్ని నేను ప్రార్థించిన కాబట్టి నాకు ఇవన్నీ ఇచ్చింది, మీకు ఇంత మంచి భోజనం పెట్టగలిగినా అని చెప్తాడు. అప్పుడు విశ్వామిత్రుడికి అనిపిస్తుంది, రాజ్యంలో ఏది మంచిది ఉన్నా అది రాజుకు చెందాలి. కాబట్టి మీరు మీ దగ్గర ఎంతమంది వస్తారు? మహా అంటే ఏడాదికో 2 ఏళ్లకో 10 మందో 5గురో వస్తారు. మరి రాజు దగ్గరికి రోజు కొన్ని వేల మంది వస్తారు. మీ శబల మా రాజ్యంలో ఉంటే కనుక, మా ఆస్థానంలో ఉంటే కనుక మేము ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా చేయగలుగుతాము. మీ శబల అనే ఆవును మాకు ఇవ్వండి, మీకు 1,00,000 గోవులను ఇస్తా అన్నాడు. ఇవ్వండి అని ఆగిపోతే ఇస్తుండేనేమో, కానీ ప్రత్యుపకారంగా 1,00,000 గోవులు ఇస్తా అన్నాడు. నువ్వు 1,00,000 గోవులు ఇచ్చినా 1,000,000 గోవులు ఇచ్చినా ఒక్క శబలతోనే సమానం కాదు. కాబట్టి వశిష్ఠుడు చెప్పాడు, నేను ఇవ్వలేను, మా ఆశ్రమం నడుస్తున్నదే ఆ ఆవుతోని, ఆ శబల లేకపోతే మా ఆశ్రమం నడవదు, నేను ఇవ్వలేను, నన్ను క్షమించండి అంటాడు వశిష్ఠుడు. అప్పుడు రాజు తన యొక్క అధికారాన్ని ప్రదర్శన చేస్తాడు. రాజ్యంలో ఎంత గొప్ప విలువైనది దొరికినా అవి రాజుకే చెందాలి అనేది చట్టం. కాబట్టి నేను తీసుకెళ్తా అన్నాడు. ఈయన పర్మిషన్ లేకుండానే సైనికులకు చెప్పేసిండు, పోయి ఆవును పట్టుకొని రండిరా అన్నాడు. వాళ్ళు వచ్చిండ్రు, ఆవు నిప్పుకున్నారు, తీసుకొని పోతూనే ఉన్నారు. ఈయన ఏమి అంటలేడు, వశిష్ఠుడు చూస్తున్నాడు, ఊరుకున్నాడు. శబల పోతా ఉన్నది. ఈ శబలకు ఒక డౌట్ వచ్చింది ఆవుకి, విశ్వామిత్రుడు నన్ను తీసుకుపోతున్నాడా, వశిష్ఠుడు నన్ను పంపిస్తున్నాడా? అర్థమైందా? వశిష్ఠుడు పంపిస్తే నేను మళ్ళీ తిరిగి రాలేను, విశ్వామిత్రుడు తీసుకపోతే నేను మళ్ళీ రావచ్చు. కానీ వశిష్ఠుడే తన ఆశ్రమం నుంచి పంపించేసిండు అనుకో, నేను మళ్ళీ ఎట్లా వస్తా? మరి నన్ను ఆశ్రమం నుంచి పంపించేంత తప్పు నేనేం చేసిన? ఏదో తప్పు చేస్తేనే కదా నన్ను ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళగొడుతున్నది. ఈ డౌట్ నేను క్లారిఫై చేసుకుంటా అన్నది ఆ సైనికులందరినీ దులిపరించుకున్నది. వశిష్ఠుడి దగ్గరకు వచ్చి గురువుగారు, నన్ను మీరు వదిలించుకున్నారా, విశ్వామిత్రుడు తీసుకుపోతున్నాడా? నన్ను వదిలించుకున్నట్లయితే నేనేం తప్పు చేసినా నాకు మీరు సమాధానం చెప్పాలి. నేనేమైనా తప్పు చేస్తే అది చెప్పండి, నేను సవరించుకుంటా. విశ్వామిత్రుడు తీసుకపోతే నేను మళ్ళీ రావచ్చు, కానీ నువ్వు నన్ను పంపిస్తే కనుక నేను మళ్ళీ రాలేను, ఆశ్రమానికి తిరిగి రాలేను అంటే వశిష్ఠుడు చెప్పాడు, ఆయన రాజు మాటకు నేను ఎదురు చెప్పలేను, ఆయననే నిన్ను తీసుకుపోతున్నాడు అని అన్నాడు. తీసుకుపోతున్నాడు అంటే మీకు ఇష్టం లేనట్టే కదా? ఇష్టం లేనట్టే, కానీ నేను అడ్డుకోలేను ఆయనని. ఆయన రాజ్యంలో ఉన్న ప్రతిదీ ఆయనకు సంబంధించింది కాబట్టి నేను అడ్డుకోలేను. మా నాంతలు నేను వస్తే మీరు ఉంచుకుంటారా అంటే తప్పకుండా ఉంచుకుంటా. నియంతలు నువ్వు తప్పించుకొని వచ్చి మన ఆశ్రమంలో ఉంటా అంటే నేనైతే నిన్ను వదిలేయట్లేదు. ఆయన తీసుకుపోతున్నాడు, ఆయనకు తీసుకుపోయే శక్తి ఉంటే తీసుకుపోమ్మను, నీకు పోయే ఇష్టం ఉంటే నువ్వు, మధ్యలో నేనేం చేయాలి అన్నాడు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు నేను చెలరేగిపోతా అనుకున్నది శబల. అప్పుడు ఆ శబల ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులందరినీ కూడా దులిపరించుకున్నది. తన యొక్క శరీరం నుంచి లక్షలాది మంది సైన్యాన్ని పుట్టించింది. ఏదంటే అది కేవలం ఆహార పదార్థాలేనా, అది పుట్టియాలనుకుంటే లక్షలాది సైన్యాన్ని పుట్టించింది. పుట్టుకతోని వాళ్ళందరూ విశ్వామిత్రుడి యొక్క వేలాది సైన్యాన్ని తునాతునకలుగా చేసేసిండ్రు. ఇట్లా ఒక నిమిషంలో వాళ్ళందరూ స్మాష్ అయిపోయారు. ఈ విషయాన్ని గమనించిండు విశ్వామిత్రుడు. తన యొక్క కొడుకులు చూసిర్రు, 101 మంది కొడుకులు విశ్వామిత్రుడికి. చిన్న కొడుకు మాత్రమే రాజ్యంలో ఉన్నాడు, 100 మంది కొడుకులు ఈయనతో పాటు వచ్చేసిండ్రు యుద్ధానికి.
ఆ 101 మంది కొడుకులు ఈ ఆవుతోని మమ్మల్ని ఓడింపజేస్తావా, నిన్ను చంపేస్తాం మేము అని చెప్పేసి 100 మంది విశ్వామిత్రుని కొడుకులు వశిష్ఠుడి మీదకి పోయేసరికి వశిష్ఠుడికి ఇట్లా చూసిండు. ఆ చూపుకు వాళ్ళందరూ బొగ్గైపోయారు, మసి అయిపోయారు, బూడిది కుప్పలైపోయి కింద పడ్డారు. విశ్వామిత్రుడికి ఆశ్చర్యం వేసింది. ఏంది ఒక ముక్కు మూసుకొని తపస్సు చేసే ముసలోడు గిట్లా చూస్తే 100 మంది చచ్చిపోవడేంది? ఆ ముక్కు మూసుకొని తపస్సు చేసే ముసలోని దగ్గర ఉన్న ఆవు లక్షలాది మంది సైన్యాన్ని పుట్టించి నన్ను ఓడించడం ఏంది? ఇట్లా కాదు అంటే రాజు కంటే ఋషి గొప్పోడు, నేను కూడా ఋషిని కావాలి, ఈయన మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలి, కాబట్టి నేను కూడా తపస్సు చేయాలని ఇంటికి పోయిండు. తన చిన్న కొడుకు రాజ్యాన్ని అప్పచెప్పేసిండు. హిమాలయ పర్వతాలు పోయి తపస్సు చేసడం ప్రారంభం చేసిండు. అక్కడ హిమాలయ పర్వతాల మీద తపస్సు చేస్తూ చేస్తూ 10,000 సంవత్సరాలు గడిచినాయి. ఎన్ని వేల సంవత్సరాలు? 10,000 సంవత్సరాలు గడిచిన తర్వాత శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకో విశ్వామిత్ర అంటే, వశిష్ఠుడు ఇట్లిట్లా చేసిండు కాబట్టి నాకు భూమండలంలో ఉన్న అస్త్రాలు శస్త్రాలు అన్నీ కావాలి. బ్రహ్మాస్త్రం కావాలి, వరుణాస్త్రం కావాలి, వాయువ్యాస్త్రం కావాలి, వజ్రాస్త్రం కావాలి, అన్ని అస్త్రాలు భూమండలంలో ఎన్ని రకాల అస్త్ర శస్త్రాలు ఉన్నాయో అవన్నీ నాకు కావాలి అని అడిగింది. శంకరుడు ఏమంటాడు? తపస్సు చేసిన తర్వాత తదాస్తు అంటాడు. మొత్తం మస్తు అస్త్రాలు శస్త్రాలు అన్ని సంపాదించుకున్నటువంటి విశ్వామిత్రుడు డైరెక్ట్ అటాక్ చేసిండు. ఏడికి? వశిష్ఠుడు మహర్షి యొక్క ఆశ్రమం మీదకి వచ్చిండు. అస్త్రాలను వేస్తే వశిష్ఠుడి యొక్క ఆశ్రమం మొత్తం తగలబడిపోయింది. ఆశ్రమంలో ఉన్న మనుషులు తప్ప అందరూ తగలబడిపోయారు. ఆ ఆవు బతికింది, వీళ్ళు బతికిరు, జీవులకు ఏం కాలే, కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆశ్రమం అంతా అగ్గి పడిపోయింది. వశిష్ఠుడు నవ్వుకుంటూ చూస్తున్నాడు. వీడికి కోపం ఇంకా పెరిగిపోయింది. ఇంత చేసినా వీడికి కోపమే వస్తలేదేంది అని నిన్నే చంపేస్తా అని తన యొక్క అస్త్రాలను ఒకటి అజ్జేస్తా ఉంటే వశిష్ఠుడు కుసున్న కాడికెళ్ళి కూడా లేవకుండా తన దగ్గర ఉన్నటువంటి కమండలాన్ని గిట్లా పట్టుకున్నాడు. దండం ఉంటుంది కదా, దండ కమండలాలు ఉంటాయి. ఓ చేతిన కమండలం అంటే నీళ్ళ పాత్ర, దండం అంటే ఇట్లా పెట్టుకొని జపం చేసేది. ఆ దండాన్ని ఇట్లా పట్టుకొని కూర్చున్నాడు. అంతే, కుసున్న కాడికెళ్ళి కూడా లేవలే. మొత్తం శివుడు ఇచ్చిన అన్ని అస్త్రాలు ఆ దండంలోకి వెళ్ళిపోయినాయి. ఇంత చీమగుట్టినంత అపాయం కూడా వశిష్ఠుడికి కాలేదు. వీడికి ఇంకా కోపం వచ్చేసింది. అరే నేను ఇంత తపస్సు చేసినా కూడా ఆ ముక్కు మూసుకొని తపస్సు చేసే ముసలోడి కంటే నా తపస్సు వేస్టా అన్నాడు. అక్కడి నుంచి దక్షిణ దిశగా వెళ్ళిపోయింది. దక్షిణ దిశ అంటే రామేశ్వరం, కన్యాకుమారి, తమిళనాడు సైడు చివరికి వచ్చేసిండు. అక్కడ 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసిండు. తపస్సు చేసిన తర్వాత ఈ తపస్సును భగ్నం చేయడం కోసం మామూలుగా ఋషులు మునులు తపస్సు చేస్తుంటే ఇంద్రుడు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇట్లాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటాడు. ఈయన మీదకి ఎవ్వరు పంపలే. జస్ట్ ఒకసారి మేనక ఇట్లా పోతా అని ఆయన ముంగటికి వెళ్ళిపోయింది. 1000 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నా కదా, కొద్దిసేపు గ్యాప్ ఇద్దాం, ఈమెతో ఎంజాయ్ చేద్దాము అని అనుకున్నాడు. అర్థమైందా? ఈమెతోని ఎంజాయ్ చేద్దాము అనుకొని ఆమెదికి చూసి మళ్ళా నేను ఒక తపస్సు చేస్తున్నా కదా అని ఆలోచనలోకి వచ్చేసరికి 10 సంవత్సరాలు అయిపోయింది. ఆమెతోనే ఉన్నాడు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు 1000 సంవత్సరాలు చేసిన తపస్సు తుస్సుమన్నది. తపస్సు మొత్తం భగ్నం అయిపోయింది. అరే ఇదైతే బాలేదురా భయ్ అన్నాడు. అక్కడి నుంచి తూర్పు దిశకు పోయిండు. తూర్పు దిశకు పోయి అక్కడ ఒక 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసిండు. తపస్సు చేసిన తర్వాత అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైంది. ఇది ఎన్నోసారి తపస్సు? 3వసారి తపస్సు. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి రాజర్షి అని పిలిచిండు. ఏమన్నాడు? రాజర్షి అని పిలిచిండు. ఋషులలో రాజర్షి అనేది చాలా చిన్న పోస్టు. అర్థమైందా? అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, ప్రొఫెసర్ ఉంటారు కదా. రాజర్షి అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. చాలా చిన్నపాడు ప్రొఫెసరే కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్.
ఆయన మీద అసోసియేట్ ప్రొఫెసర్, ఆయన మీద ప్రొఫెసర్ ఉంటారు. బ్రహ్మదేవుడు ఏమని పిలిచిండు? రాజర్షి అన్నాడు. అంటే ఏంది? అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్క, అంటే లో క్యాడర్, ఆ ఋషులలో తక్కువ క్యాడర్. ఈడకు ఆశ్చర్యం వేసింది, అరే ఇన్నేళ్ళు నేను తపస్సు చేస్తే జస్ట్ నన్ను రాజర్షి అని పిలవడం ఏంది, ఇది బాలేదు అని అనుకున్నాడు. అనుకొని అక్కడి నుంచి అది చేస్తూ ఉంటే ఇదే రాముడి వంశానికి సంబంధించినటువంటి ఒక రాజు ఉన్నాడు, త్రిశంకు ఆయన పేరు. ఏం పేరు? త్రిశంకు. ఈ రాముడి వంశానికి గురువు ఎవరు? వశిష్ఠుడు, అంతే కదా, కులగురువు వశిష్ఠుడు కదా. ఈ త్రిశంకుడికి ఒక విచిత్రమైన ఆశ, కోరిక పుట్టింది. ఏమని? ఎవరైనా చచ్చిపోయాక స్వర్గానికి పోతారు, నేను సశరీరంగా స్వర్గానికి పోవాలి అన్నాడు. బతికుండంగా స్వర్గానికి పోవాలి అని అన్నాడు. బతికుండంగా స్వర్గానికి పోవడం వీలవుతుందా? స్వర్గం రానిస్తుందా? రానియదు. అదే వశిష్ఠుడి దగ్గరికి పోయి అడిగిండు, నాతోనైతే కాదు, అట్లా బతికుండంగా స్వర్గానికి పంపడం నాతోని కాదు, కాబట్టి నువ్వు చచ్చిపోయినాక స్వర్గానికి పోయే మార్గం నేను చెప్తా అన్నాడు. వశిష్ఠుని కొడుకుల దగ్గరికి పోయాడు. కొడుకుల దగ్గరికి పోతే వాళ్ళు కూడా కుదరదు, అట్లా సశరీరంతో స్వర్గానికి పంపించడం కుదరదు అన్నాడు. వశిష్ఠుడి దగ్గరికి పోతే అతను కుదరదు అన్నారు. కొడుకులతో రికమెండ్ చేపిద్దాం అనుకున్నాడు, అది కూడా కుదరదు అని చెప్పిండు. అప్పుడు ఎవరో వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి పడది, విశ్వామిత్రుడు ఒకడు ఉన్నాడు, రాజర్షి అయిండు అని చెప్పేసి అక్కడికి పంపిస్తే ఈ త్రిశంకుడు బాగా తెలివిగా వచ్చి ఫస్ట్ ఏం చెప్పిండు, అయ్యా విశ్వామిత్ర, నేను పలానా కోరికతో వశిష్ఠుడి దగ్గరికి పోయినా ఆయన కుదరదు అన్నాడు, నువ్వైతే చేస్తావని నాకు నమ్మకం ఉందని వచ్చినా అన్నాడు. ఆయన చెయ్య అన్నాడు కాబట్టి నీ దగ్గరికి వచ్చిన, నువ్వు కూడా చేయకపోతే నువ్వు కూడా వేస్ట్ గాడివే అన్నట్టుగా అది చేసిండు. వశిష్ఠుడు వద్దన్నాడు, ఆ వశిష్ఠుడికి కాదు అన్న పని నేను చూపిస్తే వశిష్ఠుడి కంటే గొప్ప అయితే కదా, కాబట్టి నేను చేస్తా అన్నాడు. గొప్ప యజ్ఞం యాగం చేసేసిండు. ఆ శక్తితోని ఈయన తపశ్శక్తిని అంతా ఉపయోగించేసి త్రిశంకుని స్వర్గానికి పంపించేసిండు. స్వర్గం దగ్గర ద్వారపాలకులు ఉన్నారు. అరే రే శరీరంతో వస్తున్నావు రా భయ్, నువ్వు శరీరంతో రావడానికి వీల్లేదు ఇక్కడికి, ఓన్లీ ఆత్మలే రావాలే, చలో నువ్వు పో అని వాళ్ళు కిందికి నూకేసిండు. కిందికి నూకేశారు. వాడు తల కిందికి కాళ్ళు మీదకి జయ్యని కిందికి పడుతున్నాడు. స్వర్గం నుంచి కిందికి ఎట్లా ఎంత స్పీడ్గా వస్తాడు. అట్లా పడుతూ ఉంటే విశ్వామిత్ర విశ్వామిత్ర అని అరిచిండు. అరిచేసరికి ఇట్లా చూసేసరికి వాడు తలకాయ వాళ్ళకి చచ్చిపోతాడు, ఆయన పుట్టుకుని చచ్చిపోతాడు అని అనుకున్నాడు. అనుకొని నువ్వు అక్కడే ఆగు అని చెప్పేసి వాడిని అక్కడనే ఆపి, ఆ స్వర్గంలో ఏమేమి ఉంటుందో అదంతా నీ చుట్టూ సృష్టిస్తాను నేను అని చెప్పేసి మధ్యలో ఒక స్వర్గాన్ని సృష్టించేసింది. అర్థమైంది? దాని పేరే త్రిశంకు స్వర్గం. అర్థమైందా? మధ్యలో సృష్టికి ప్రతి సృష్టి చేసిండు. స్వర్గంలో ఏమేమి ఉంటాయో అన్ని సృష్టించేసిండు అనమాట. మామూలుగా దాన్ని ఏమంటారు, సెట్టింగ్ చేస్తారు కదా సినిమాలు తీసేటప్పుడు, సెట్టింగ్ స్వర్గం సెట్టు నరకం సెట్టింగ్ చేస్తారు కదా, అట్లా ఇక్కడ ఒక స్వర్గం సెట్ వేసేసిండు. అక్కడ ఉన్న రంభ ఊర్వశి మేనక అందరి ఈడ మళ్ళా డబుల్ సృష్టించేసిండు. ఇంద్రుడు, ఐరావతము, కామధేనువు, కల్పవృక్షం అన్ని ఇక్కడ స్వర్గంలో ఏమేమి ఉంటాయో అన్ని సృష్టించేసిండు. కానీ ఒరిజినలే, డూప్లికేటే. ఇదంతా చూసి దీనికోసం యజ్ఞం చేస్తే వీని త్రిశంకుని స్వర్గానికి పంపేయడం కోసం యజ్ఞం చేసేందుకు అందరిని పిలిస్తే ఒక ముసలి బ్రాహ్మణుడు, వశిష్ఠుని కొడుకులు తప్ప అందరు వచ్చారు. భయపడి విశ్వామిత్రుడికి భయపడి అందరు వచ్చారు. వీళ్ళకి శాపం పెట్టేసింది, 700 సంవత్సరాల పాటు మీరు కుక్క మాంసం తిని బతకాలి అని విశ్వామిత్రుడు. సరే ఏమన్నా కానీ అనుకున్నారు, వీళ్ళైతే పోలేదు. మొత్తానికి త్రిశంకుడు స్వర్గానికి అజ్జేసిండు. అది ఉత్తుత్తు అయిపోయింది, ఫెయిలే కదా, అటర్ ఫ్లాపే కదా. సెట్టింగ్ ఒరిజినల్ తీసుకపోమంటే సెట్టింగ్లో ఉంచిండు, అయిపోయింది. తిరిగి చూసుకునేసరికి ఇన్ని వేల సంవత్సరాలు చేసిన తపస్సు అంతా కూడా మళ్ళా జీరో. ఒకసారి తపస్సు ఏమో అస్త్రశస్త్రాలు ఆయన దండలంలోకి వెళ్ళిపోయింది, ఇంకోసారి మేనక పాలైంది, ఇంకోసారి త్రిశంకు పాలైపోయింది. మళ్ళా హిమాలయ పర్వతాలకు వెళ్ళి మళ్ళీ 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసిండు.
ఆయన అనుకున్నది సాధించాలంతే. అప్పుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆ బ్రహ్మ మళ్ళా ప్రత్యక్షమయ్యి మహర్షి అని పిలిచిండు. అంటే అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాడు. ఇంకా ప్రొఫెసర్ కాలేదా నేను, ఇంకా మహర్షినేనా నేను అని ఆనందం లేదు, బాధ లేదు, అట్లా నడిచిండు. అక్కడి నుంచి పశ్చిమ దిశగా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే మహర్షి అయ్యిండు. ఆ నుంచి మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి మళ్ళీ ఒక 1000 సంవత్సరాల పాటు అసలు నిరాహారుడుగా నిర్జల ఉపవాసం చేసి నీళ్లు కూడా తాగకుండా కేవలం వాయు భక్షణ చేస్తూ గాలి పీల్చుకొని 1000 సంవత్సరాల పాటు ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు చేసిండు. శరీరం మొత్తం కుంగి కృషించింది, బొక్కలు మాత్రమే మిగిలినాయి, ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేదు, ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు చేసిండు. అర్థమవుతుందా? అట్లా తపస్సు చేస్తే 1000 సంవత్సరాల తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమయ్యి బ్రహ్మర్షి అని పిలిచిండు. అప్పుడు సంతోషపడతాడా? సంతోషపడాలి. అంటే ప్రొఫెసర్ వచ్చేసింది, సంతోషపడతాడా? అట్లా సంతోషపడితే విశ్వామిత్రుడు ఎందుకు అవుతాడు? ఓ బ్రహ్మదేవా, బ్రహ్మర్షి అని నువ్వు పిలుచుడు కాదు, వశిష్ఠుడు వచ్చి పిలవాలి. నేను బ్రహ్మర్షిని అని నువ్వు ఒప్పుకున్నాడు కాదు, వశిష్ఠుడు వచ్చి ఒప్పుకోవాలి. వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా అని చెప్పేసి అన్నాడు. మళ్ళా దేవుళ్ళు వీళ్ళు వాళ్ళందరూ కలిసిపోయి వశిష్ఠుడి దగ్గరకు పోయి, వశిష్ఠ ఇట్లా విశ్వామిత్రుడికి ఇట్లా కోరుకుంటున్నాడు, నువ్వు వచ్చి పిలవాలంటే, అంటే గదెంత పని, నేను వస్తా అన్నాడు. నా కొడుకుల్ని శాపం పెట్టిండు, నా ఆశ్రమం తగులబెట్టిండు, నా మీదకి యుద్ధం చేసిండు, నా మీద అస్త్రాలు చేసిండు అని ఏమీ గుర్తు పెట్టుకోలేడు వశిష్ఠుడు. ప్రశాంతంగా వచ్చి బ్రహ్మర్షి 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 అని 3 సార్లు పిలిచిండు. పిలిచేసరికి అప్పుడు మస్తు ఆనందభరితుడైనటువంటి విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుని కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ కాళ్ళ మీద నీళ్లను నెత్తి మీద చల్లుకున్నాడు. ఏమైంది? ఫస్ట్ ఏ లొల్లి లేనప్పుడు రాజుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరకు ఏం చేసిండు? ఆయన కాళ్ళు కడిగి కాళ్ళ మీద ఉన్న నీళ్లు నెత్తి మీద చల్లుకొని దండం పెట్టిండు. ఇప్పుడు బ్రహ్మర్షి కావడం కోసం ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఇన్ని కష్టాలు పడి మళ్ళా ఏం చేసిండు? కాళ్ళ మీద పడి ఆ నీళ్లు చల్లుకున్నాడు. అర్థమైందా? అంటే అన్నీ తెలిసిన వాడు కూడా ఏ స్థితిలో ఉంటాడో, ఏం తెలియని వాడు కూడా ఆ స్థితిలో ఉంటాడు. చివరికి మళ్ళా గాడికి అయింది కదా. కానీ ఇంత తపస్సు కారణంగా చాలా గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు, అనేక అస్త్రశస్త్రాలను సంపాదించాడు. అంత గొప్పవాడయ్యా నీ ఋషి, నీ గురువు గారు. అట్లా అంత కష్టపడి తపస్సు చేసి ఆ తపస్సునంతా నీకు ధారపోసిండు. అస్త్రాలు శస్త్రాలు అన్ని రాముడికి లక్ష్మణుడికి ఇచ్చేసిండు కదా. కొన్ని 100 అస్త్రాలు రామాయణంలో రాస్తే ఒక 2 పేజీల అస్త్రాలు అయితే అవన్నీ పేర్లు రాస్తే ప్రతి అస్త్రాన్ని రాముడికి ఇచ్చేసిండు. మొన్న చెప్పుకున్నాం క్లాస్లో. అర్థమైందా? ఇచ్చి ఇప్పుడు రాముడిని రక్షించమని రాముడి దగ్గరనే ఉన్నాడు. ఎవరు? విశ్వామిత్రుడు. అట్లా విశ్వామిత్రుడి విశేషాలన్నీ చెప్పి ఈ శతానందుడు అది చేసిండు. తర్వాత రాత్రి వాళ్ళందరూ పడుకున్నారు. పడుకున్న తర్వాత మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానిస్తాడు. వాళ్ళందరినీ మళ్ళా రాజు దగ్గరికి తీసుకొచ్చిండ్రు. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుని ప్రార్థించాడు. ఎవరు? జనకుడు. అసలు మీరు ఎందుకు వచ్చిండ్రు, నేనేం చేయాలి, నా వల్ల జరిగే పని ఏముంది అని జనకుడు అడిగిండు. అప్పుడు ప్రత్యుత్తరం అంటే సమాధానం ఇస్తూ విశ్వామిత్రుడు, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ ప్రసిద్ధులైన వీరులు. మీ దగ్గర ఉన్న ధనుస్సును చూడాలనుకుంటున్నారు, దాన్ని చూపించండి, శుభం జరుగుతుంది, వాళ్ళ ముచ్చట తీరుతుంది అన్నాడు. అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనుస్సు చరిత్రను వివరించాడు. కోసం భూమిని తవ్వుతుండగా ఈ పాప దొరికింది, నాగటి చాలున దొరికినందువల్ల ఈమె పేరు సీత అని పేరు వచ్చిందని చెప్తూ ఆమె గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలని తన అభిమతాన్ని అంటే కోరికను వెలుబుచ్చాడు. శివధనుస్సును ఎక్కుపెట్టగలిగిన వాడికే సీతకు తగిన భర్త అన్నాడు. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనుస్సు ఎక్కుపెట్టడానికి విఫల యత్నం చేశారని, ఎక్కుపెట్టడం మాట అటుంచి కనీసం కదిలించలేకపోయారన్నాడు.
ఇదంతా విని శివధనుస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు దీర్ఘకాయులు 5,000 మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు. 5,000 మంది కలిసి ఆ శివధనుస్సు ఉన్నటువంటి పెట్టెను తీసుకొని వచ్చారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో శివధనుస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా వస్తువు ఇయ్యంగానే ఇది బాగుంది అని ఇక్కడ పెడితే ఆడ ఊరుకుంటారా, ఒకసారి ముట్టుకుంటా అంటారు, అనగా అట్లా ఆ శివధనుస్సును చూడంగానే రాముడు కూడా గురువుగారు ఒకసారి టచ్ చేస్తా నేను అని అనుకున్నాడు. అవలీలగా దాన్ని మధ్య భాగంలో పట్టుకున్నాడు. ధనుర్విద్యయందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది. వింటి నారిని సారించాడు. ఈ వింటి నారిని సారించడం అంటే అర్థమైంది, బాణం మన సినిమాల్లో చూపెట్టినట్టుగా ఎప్పటికీ ఆ తాడు కట్టి ఉండదు. అర్థమైందా? నారి అంటే నరముతో తయారు చేసింది నారి. బాణం ధనుస్సు పొడుగుంటది. మనం యుద్ధం చేయాలని అనుకున్నప్పుడే ఆ ఒక కొనాను పట్టుకొని ఒక కొన మీద కాలు పెట్టి దాన్ని ఇట్లా గట్టిగా వంచి కిందికి ఉన్నటువంటి ఆ తాడును తీసి మీదికి ఆ కొక్కానికి పెట్టాలి, మీదికి కట్టాలి. అప్పుడు దాన్ని నారి సారించడము అంటారు. అర్థమైందా? ఆ అల్లె తాడు అంటారు దాన్ని. అట్లా సారించడాన్ని అప్పుడు దాన్ని ఇక్కడ ఏం చేసిండు, ధనస్సు వంగింది, వింటి నారిని సారించాడు. ఆ సారించడం అంటే ఆ కింద ఉన్న తాడుని మీదికి తీసుకొచ్చి పెట్టడం. అప్పుడు ఇట్లా మనం అనుకున్నటువంటి విల్లు ఆకారంలోకి వస్తుంది. ఆ మధ్యలో పెట్టేసి ఆ తాడుని పట్టుకొని ఇట్లా లాగి వదిలిపెడితే జల్లుమని సౌండ్ వస్తుంది. అర్థమైందా? అది వింటి నారి శబ్దము. రణగుణధ్వని అంటారు కదా. యాక్చువల్గా రణగుణధ్వని కాదు, రణగుణధ్వని. గుణము అంటే వింటి నారి. యుద్ధం చేసేటప్పుడు ఈ ధనుస్సుల యొక్క గుణములు అంటే తాళ్ళు చేసే శబ్దము అని అర్థం. మనం ఏమన్నా బస్సులు తిరుగుతున్నా, పూరగంలు అల్లరి చేస్తున్నా రణగుణధ్వనులు అంటారు. రణగుణధ్వని. అట్లా వింటిని నారిని సాధించాడు. వేల కొద్ది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. 5,000 మంది పట్టుకొస్తే కూడా జరగనిది ఈయన ఒక్కసారికి ఇట్లా చేతు పట్టుకుంటేనే లేచింది ఏంది అని చెప్పేసి ఆశ్చర్యపోయింది. అల్లె తాడును ఆకర్ణాంతంగా లాగాడు. ఆకర్ణాంతంగా లాగడం అంటే ఏంది, ఇట్లా పట్టుకొని ఆ తాడును చెవి దాకా లాగాడు. దీంట్లో లేదు కానీ ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందంటే అల్లె తాడును ఆకర్ణాంతంగా లాగాడు అంటే చెవి దాకా లాగాడు అని సీతను చూసిండంట. అంటే ఏం చెప్పిండంటే, ఓ సీత, నీ యొక్క మంచి గుణాలు నా చెవి సోకాయి, నీ గురించి నేను విన్నాను కాబట్టే వచ్చాను అని సీతకి ఇండైరెక్ట్గా చెప్పినట్టు అని కొంతమంది దాన్ని ప్రవచించారు. పిడుగుపాటు లాంటి భయంకరమైన శబ్దం చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది. ఆ శబ్దాన్ని గట్టిగా బట్టి ఇట్లా లాగేసరికి అది ప్రీలుమని విరిగిపోయింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వాళ్ళందరూ మూర్ఛపోయారు. మొల్ల రాసిన రామాయణంలో చాలా బాగుంటుంది. ఇక్కడ ఆ లక్ష్మణుడు, ఓ భూమాత నువ్వు కదలకు, ఈ భూమిని మోస్తున్నటువంటి దిగ్గజములారా మీరు కదలకండి, ఆ దిగ్గజముల కింద ఉన్నటువంటి ఆదిశేషుడా భూమిని కదలకుండా గట్టిగా పట్టుకో. ఎందుకు? మా అన్న అయినటువంటి రాముడు శివధనుస్సును ఎక్కబెడుతున్నాడు, అది దాని బరువు మిమ్మల్ని కదిలించేయచ్చుగాక అని చెప్పేసి ఆ భూమిని మోస్తున్నటువంటి అష్టదిగ్గజాలని, ఆదిశేషుణ్ణి, నవగ్రహాలని, పంచభూతాలని అన్నింటినీ ప్రార్థించిండట లక్ష్మణుడు. రాముడు ఎక్కబెడితే ఇవన్నీ కదిలిపోతాయేమో అని చెప్పేసి మళ్ళీ రామాయణంలో ఉంటుంది. అది వాల్మీకి రామాయణంలో మొత్తానికి రాముడు, లక్ష్మణుడు, జనకుడు, విశ్వామిత్రుడు ఈ నలుగురు తప్ప అందరూ మూర్ఛపోయినట. అంత పెద్ద శబ్దం వచ్చింది. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరిపించడానికి సంసిద్ధుడయ్యాడు. దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు. అయోధ్య నుంచి అందరూ తరలి వచ్చారు. డైరెక్ట్గా ఈయన పంపగానే వాళ్ళు వస్తారా? రారు. అక్కడ చాలా పెద్ద చర్చ పెట్టిండు దశరథ మహారాజు. ఇంతకీ జనకుడు ఎవరు, ఆయన కూతురు ఎవరు, అసలు మనకు తగిన సంబంధమేనా, అటేడు తరాలు ఇటేడు తరాలు కరెక్ట్ ఉన్నాయా అని మొత్తం అందరు ఋషులు, మునులను, మంత్రులను, మేధావులను, ఇక్కడ తెలిసిన వాళ్ళని అక్కడ తెలిసిన వాళ్ళందరినీ కనుక్కొని
మనకు తగిన సంబంధమే, జనకుడు చాలా గొప్పవాడు, ఆయన రాజర్షి అని చెప్పేసి చెప్తే అప్పుడు ఓకే మనం పెళ్ళికి పోదామని చెప్పేసి తరలి వచ్చారు. జనకుడు తన కుమార్తెలైన సీత ఉర్మిలను, జనకుడికి 2 బిడ్డలు సీత ఉర్మిళ, రామలక్ష్మణులకు ఇచ్చి పెళ్లి చేశారు. తన తమ్ముడు కుశధ్వజుడు, ఆ కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని భరతునకు, శృతకీర్తిని శత్రుఘ్నునకు ఇచ్చి వివాహం జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు.